ఉండేటువంటి పాఠం అండి. ఎందుకంటే దాదాపుగా ఎక్కువగా జనులు ఏం చేశారంటే లోక సంబంధమైనటువంటి పదాలతోటి, లోక సంబంధమైనటువంటి బోధనలతోటి నిండిపోయి ఉన్నారు కాబట్టి, మనము లేఖనానుసారమైనటువంటి మాటలు ఒకవేళ వివరించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత కష్టపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా నాకు అర్థమైంది. మనమైతే లేఖనాలు కాకుండా మరి ఏది కూడా మరి చెప్పట్లేదు, చెప్పము అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటున్నాము. మనము లేఖనాలను లేఖనాలతో మాత్రమే కంపేర్ చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏది కూడా మనుషుల యొక్క మాటల్ని, మనుషుల యొక్క ఆ యొక్క ఇంప్రెసివ్ వర్డ్స్ ఉంటాయి చూసారా? ఆ పదాలను మనం ఉపయోగించకుండా ఉందాం గాక. ఈ క్రమంలో నిన్న కొన్ని పదాలు నేను మీతో చెప్పడం జరిగింది. ఆ పదాలు ఏమిటంటే, ఒకటి ఆమ్నిసైంట్. ఆమ్నిసైంట్ అంటే సర్వజ్ఞుడు, అంటే సర్వం ఎరిగిన వాడు అనేటువంటి ఒక పదం ఉంది. రెండోది ఆమ్ని ప్రెజెన్స్ అనేటువంటిది రెండో పదము. ఈ ఆమ్ని ప్రెజెంట్ అనేది ఏంటంటే సర్వములో దేవుడున్నాడు అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉంది. ఆయన మన ఇంట్లో ఉన్నాడు, కుర్చీలో ఉన్నాడు, మన ప్లేట్లో ఉన్నాడు, మన పనిలో ఉన్నాడు అనేటువంటి ఒక బోధ ఉందండి. ఆ పదం అది. ఆ తర్వాత ఆమ్నిపోటెన్స్ అనేటువంటి మరొక పదము. ఆమ్నిపోటెన్స్ అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి పదము. ఇంకో పదం ఏంటంటే ట్రినిటీ, అంటే త్రిత్వము. ఈ పదాల గురించి నేను నిన్న మీతో కొంచెం టచ్ చేశాను. వాటిని గురించిన వివరణ మాకు మరొకసారి ఇవ్వండి అని చెప్పి మరి మన సహోదరులు జాషువా గారు నాకు మెసేజ్ పెట్టారు. ప్రభు చిత్తమైతే ఈ యొక్క అంశాల గురించి మరొక క్లాస్‌లో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను వాటిని చూసింది ఇప్పుడే. ఆ మెసేజ్‌ని చూసింది ఇప్పుడే. కాబట్టి ఇప్పటికిప్పటికి వాటిని గురించిన వివరణ ఇవ్వాలంటే కొంచెం నాకు టైం కావాలి. కాబట్టి ఆ విషయాలను గురించి మరుసటి క్లాస్‌లో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నిన్నటి దినమందు మనం ఏం చూసామంటే మెయిన్ టైటిల్ నిన్నటి దినమందు ఏంటంటే జీసస్ పవర్ అండ్ అథారిటీ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ సృష్టించబడక మునుపు, ఈ యొక్క లోకము పుట్టక మునుపు యేసుకున్నటువంటి శక్తికి, అధికారములకు మూల కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం నిన్న చూసాం. దానిలో భాగంగా అనేక వచన భాగాలను మనం గమనించడం జరిగింది. ఆ యొక్క అంశంలో మనం చదివినటువంటి ఆ యొక్క వచన భాగాల్లో అన్నిట్లో కూడా తండ్రి అయిన దేవుడే ఆయన వెనుకున్నటువంటి శక్తి మరియు అధికారము అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంతేగాని యేసు ఎక్కడ కూడా తన స్వతహాగా అధికారం కలిగి ఉన్నట్టుగా గాను, ఆయనే శక్తి కలిగి ఉన్నట్టుగా గాను మనకి లేఖనాల్లో ఎక్కడ మనం చూడలేదు. సరే, ఈరోజు మన యొక్క పాఠం ఏంటంటే ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ డ్యూరింగ్ ద క్రియేషన్. అంటే యేసు అంటే ఈ యొక్క సృష్టించబడేటువంటి క్రమంలో, అర్థమవుతుందండి? సృష్టించబడేటువంటి క్రమంలో యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. మరొకసారి ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క లోకము సృష్టించేటువంటి క్రమంలో, లేదా సృష్టి కలిగేటువంటి క్రమంలో యేసుకి ఉన్నటువంటి అధికారం ఎవరు, ఆయన కలిగి ఉన్నటువంటి శక్తికి కారణం ఎవరు అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. దానికి ఒక వచనానికి పోయి మనం చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల్లో మనం చూసినట్లయితే, చదివేవారు ఎవరైనా ఒకరు చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును నాకు ఆధారభూతుడు. 18 17 వరకు చాలు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో ఈ యొక్క సృష్టించబడిన ప్రతి కార్యము కూడా ఏ విధంగా సృజించబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మేడ్ ఇన్ హిమ్ అండ్ మేడ్ త్రూ హిమ్. సమస్తము ఆయనలో సృష్టించబడను, సమస్తము ఆయన కొరకే సృష్టించబడినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. చూడండి 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. ఈ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? సర్వమును ఎవరి ద్వారా సృజించబడ్డాయి? సర్వమును ఎవరు సృష్టించారు అనేటువంటి సమాధానం కనుక మనకు కావాలి అని అంటే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని 1-2 వచనాలు దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. పూర్వకాలమందు నా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. రైట్. 1వ వచనం చూడండి. దేవుడు పూర్వకాలంలో ఏ విధంగా మాట్లాడట? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు? చూడండి అక్కడ 2వ వచనంలో, ఈ దినముల అంతమందు ఆయన అంటే దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. దేవుడు ఏ విధంగా మాట్లాడుచున్నాడు మనతోటి? తన కుమారుని ద్వారా. ఆ కుమారుని దేనికి వారసునిగా నియమించాడు? ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. చూడండి అక్కడ, ఈ అపాయింటెడ్ heir of all things by whom also he made the worlds అని చెప్పండి. అంటే ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించడం మాత్రమే కాదు, ఆ కుమారుని ద్వారానే సమస్తమును సృష్టించాడు. అంటే అసలు సృష్టించింది ఎవరు? దేవుడు. ఎవరు సృష్టించాడు? తండ్రి. కాదు. చూడండి, లేఖనాలు చూద్దాం మనం. కుమారుడు తన కుమారుని ద్వారా సృష్టించాడు. అంటే కుమారుడు సృష్టికర్త, కానీ కుమారుడు వెనుకున్నది ఎవరు? దేవుడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సృష్టి క్రమంలో 2 విషయాలు మాత్రమే, మనకు 2 వచనాల్లో మాత్రమే మనం చూడొచ్చు. శేఖర్ బ్రదర్ వందనాలు. అయితే ఇప్పుడు ఈ యొక్క అంశంలో మనం 3వ పాయింట్ చూద్దాం. 2వ దాంట్లో ఎక్కువ వివరణలు మనకు లేవు. 3వ పాయింట్ మనం చూసినట్లయితే, ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ బిఫోర్ ఈ కేమ్ టు ఎర్త్. అంటే యేసు ఈ భూమి మీదకి రాకముందుగా యేసునకు కలిగిన శక్తికి అధికారమునకును మూల కారణం ఎవరు? ఈ 2వ పాయింట్ చూసాం. ఆకాశం ముందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ,
అది ప్రభుత్వం కావచ్చు, ప్రధానులు కావచ్చు, సమస్తము ఎవరి ద్వారా సృజించబడ్డాయండి? యేసు క్రీస్తు ద్వారాను, యేసు క్రీస్తు కొరకును సృజించబడ్డాయి అనే విషయాన్ని మనం చదివాం. ఇప్పుడు ఈ యొక్క యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ముందుగా, భూమి మీద రావడానికి ముందుగా ఎక్కడున్నాడు ఆయన? తండ్రి యొద్ద. తండ్రి దేవుని దగ్గర ఉన్నాడు కదా. తండ్రి దేవుని దగ్గర ఆయన ఉన్నప్పుడు మరి యేసు క్రీస్తు ఏ విషయం చేసినా లేదా ఏ కార్యం చేసినా ఆయనకు వెనకుండి మూల కారణంగా నడిపిస్తున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమ నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచును. చూడండి, ఇక్కడ తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఒక మహిమ ఉన్నది అంటున్నాడు. అది ఎవరిచ్చిన మహిమ? తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినట్టు మహిమనా, లేదా యేసుక్రీస్తుకే స్వతహాగా ఉన్నట్టు మహిమనా? తండ్రి ఇచ్చిన మహిమ. తండ్రి ఇచ్చిన మహిమ. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. ఆ యొక్క మహిమపరచమని కోరేది ఎవరిని కోరుతున్నాడు ఆయన? తండ్రిని కోరుతున్నాడు. తండ్రిని కోరుతున్నాడు. అంటే ఎవరు మహిమపరచవలసిన అవసరం ఉంది? తనే దేవుడు ఆయన మహిమపరచవలసిన అవసరం ఉంది. కావున మరి మనం దీని గురించి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. యేసుక్రీస్తే సమస్త కార్యాల్లో దేవుణ్ణి అడిగి దేవుని యొక్క అధికారం ద్వారానే, దేవుని యొక్క శక్తి ద్వారానే ఆయన చేశాడనే విషయాలను మనం చూస్తున్నాం. ఇకపోతే ముఖ్యమైన ఒక వచ్చిన భాగానికి మనం ఇప్పుడు వస్తున్నాం. ఆ ముఖ్యమైన వచ్చిన భాగం ఏంటంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడు అనే విషయంలో ఒక పాయింట్ చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు ఏ విధంగా దేవునితో సమానుడు, యేసుక్రీస్తు ఏ విధంగా దేవునితో సమానుడు కాడు అనే విషయాన్ని ఈ వచనంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకు పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తినిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. రైట్. ఇక్కడ అనేక మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు అధికారంలో తండ్రి అయిన దేవునితో సమానుడు అనేటువంటి భావన కలిగి ఉన్నారు. చూద్దాం, మనం అధికారంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో సమానుడా, లేకపోతే మరే విషయంలో తండ్రి అయిన దేవునితో ఆయన సమానుడా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అని అంటాడు. అంటే యేసుక్రీస్తు దేవునితో దేంట్లో సమానుడు? ఇక్కడ రూపంలో సమానుడా, లేకపోతే అధికారంలో సమానుడా? ఇక్కడ రూపం అనేటువంటి సబ్జెక్టే నాకు కనపడుతున్నది. యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు? ఆయన స్వరూపాన్ని ఎదుర్కొని మనుషుల పోలికగా పుట్టాడు. రెండోది దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం 7వ వచనం. అంటే పరలోకంలో యేసు ఉన్నప్పుడు ఎవరితో సమానమైన రూపంలో ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవునితో సమానమైన రూపంలో ఉన్నాడు. ఆ యొక్క రూపాన్ని ఏం చేయాల్సి వచ్చింది? ఆయన
విడిచిపెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? చూద్దాం ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందో. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17 కాదు 16వ వచనం చదువుదాం. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. రైట్. ఇక్కడ ఒకవేళ గనక యేసు దేవదూతల స్వరూపంలో భూమి మీదకి వచ్చాడు అనుకుందాం, ఆయనకి ఒక మానవుని యొక్క స్థితిగతులు కావచ్చు, ఒక మానవుని యొక్క శోధనలు కావచ్చు, ఒక మానవునికి ఉన్నటువంటి ఆకలి దప్పులు కావచ్చు, ఇవి ఆయన గ్రహించడానికి అవకాశం ఉండేనా? లేదు. కాబట్టి ఏ రూపంలో రావాల్సి వచ్చింది ఆయన? అబ్రహాం సంతాన స్వభావం ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది. అబ్రహాం సంతానంలో ఉన్నటువంటి వారందరూ ఏ రూపంలో ఉన్నారు? రక్త మాంసాలతో ఉన్నారు. 12వ వచనం 13వ వచనం ప్రకారము. కాబట్టి ఆయన కూడా రక్త మాంసాలు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళా ఫిలిప్పీలకు 2వ అధ్యాయానికి పోదామండి. ఫిలిప్పీలకు 2వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకునేను అని చెప్పడం స్టేట్మెంట్. 8వ వచనం చదువుదాం. ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క 3 వచన భాగాల్లో ఏ మాత్రమైనా యేసు తండ్రి అయిన దేవుని యొక్క అధికారంతో సమానమైన అధికారం కలిగి ఉన్నట్టుగా మనకు ఎక్కడైనా చూపించబడి ఉన్నదా? లేకపోతే ఆయన రూపంలో సమానుడై ఉన్నట్టుగా చూపించబడి ఉన్నదా? ఖచ్చితంగా ఇది రూపం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏమాత్రం కూడా అధికారాన్ని గురించి మాట్లాడలేదు. మరి ఆయన ఏ విధంగా దేవునితో సమానుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఆయన మరి చాలా క్లారిటీగా చూపించబడినటువంటి విషయం ఏంటంటే, ఆయన రూపంలో మాత్రమే దేవునితో సమానుడైనటువంటి వాడై ఉన్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. తర్వాత మొదటి కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మొదటి కొరింథీ 10:4లో చూసినట్లయితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. రైట్. అంటే ఇశ్రాయేలీలు అరణ్యములో ఉండగా యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అంటే యేసుక్రీస్తు అరణ్యములో మరి ఇశ్రాయేలుతో నడిచాడా అంటే నడిచాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము 0 అంటే ఆయన పుట్టేంత వరకు యేసుక్రీస్తుని గురించి మనకు చాలా తక్కువే చెప్పబడి ఉన్నదండి. యేసుక్రీస్తు భూమిలో జన్మించేంత వరకు యేసుక్రీస్తుని గురించి చాలా తక్కువగా మాత్రమే మనకు చెప్పబడింది. అయితే చూడండి ఇంకొక స్టేట్మెంట్ ని మరి మోషే గారు పాయింట్అవుట్ చేస్తున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 20 నుంచి 23 వచనం చదువుదాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీ ముందుగా పంపించున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను.
ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు నా మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధమునై యుందును. ఎట్లనగా ఎట్లనగా నా దూత నీ ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెర్జీయులు, కానానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారినున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారికి సంహరించెదను. రైట్. ఇక్కడ 20వ వచనంలో చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుదును అంటున్నాడు. దేవునికి సృష్టి మొదలుకొని సృష్టి ముగించేంత వరకు దేవునికి అనేక మంది దూతలు పనిచేశారు. వారిలో మనం పేరు చెప్పుకోదగినటువంటి వారు కొంతమంది మనకు తెలుసు. ఒక ఆయన దానియేలు కాలంలో మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత పనిచేశాడు. యేసుక్రీస్తు జన్మించేటువంటి కాలంలో గాబ్రియల్ అనేటువంటి ఒక దూత పనిచేశాడు. మరి ఇక్కడ మరొక దూతను గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ దూత ఎవరు? చూడండి 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం అయిపోతున్నారు? 430 సంవత్సరాల అనంతరం వాళ్ళు ఐగుప్తు దేశాన్ని వదులుకొని ఎక్కడ పోతున్నారు? కనానుకు ప్రయాణమై అరణ్యంలో నడుస్తున్నారు. ఈ అరణ్యంలో నడిచేటప్పుడు వారు వెళ్ళే ప్రయాణంలో వారికి తోడుగా పంపబడింది ఎవరు? దేవుని యొక్క దూత అంటాడు. ఈ దూత ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు ఆన్సర్ ఇచ్చిందని? ఆనందా? అవునన్నా. ఓకే ఓకే సరే, పరిశుద్ధాత్మ కాదు అనే విషయాలు మనం చూసుకుంటూ పోదాం ముందుకి. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా కానీ లేఖనానుసారమైనటువంటి ఆధారాలు మనకు ఉండాలి. సరే ఆనంద్, చూద్దాం. అయితే ఎవరు మాట్లాడుతున్నాయండి? సార్ ఆనంద్ గారు మ్యూట్ లో పెట్టండి. ఆనంద్ వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే 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 రైట్. చూడండి 21వ వచనంలో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపం రేపవద్దు అని అన్నాడు. అంటే ఆనంద్ గారు చెప్పింది బట్టి కొత్త నిబంధనలో ఈ యొక్క స్టేట్మెంట్ ని మనం కంపేర్ చేస్తే అది పరిశుద్ధాత్మగానే కనబడుతున్నాడు. ఎందుకంటే మనిషి కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన, తల్లి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపం చేస్తే మాత్రం అది ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమించబడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ మనకున్నది. కానీ మరి దానికి దీనికి కంపేర్ చేసి చూసినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మనన్నా లేకపోతే క్రీస్తున్నా చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన తన సన్నిధి దూత అని చెప్పి కూడా మరి ఎన్ని వర్ణిస్తున్నాడు. ఈ సన్నిధి దూత ఎవరు? పరిశుద్ధాత్మన, ఒకవేళ యేసుక్రీస్తునా? మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ క్లియర్ గా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకు అంటే మనం ఇప్పుడే చదివచ్చాం కదా, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో చదివచ్చాం కదా, వారిని ఆత్మ సంబంధంగా వెంబడించినటువంటి బండ ఎవరట? క్రీస్తు అని చెప్పి మనం చూసాం. మరి దాన్ని కంపేర్ చేసి దీన్ని ఇక్కడ మనం పోల్చినప్పుడు అది ఒకవేళ క్రీస్తు అయి ఉండొచ్చేమో అనిపిస్తున్నది. గమనించాల, నేను కొన్ని స్టేట్మెంట్స్ ఉండొచ్చేమో అని అన్నప్పుడు నేను దోషిని కాను. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఒకవేళ అది ఉన్నది అని ఖచ్చితంగా చెప్పినట్లయితే అది ఉండకపోయినప్పుడు నేనేమవుతాను? నేను రాంగ్ స్టేట్మెంట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేఖనము మనకు అంత క్లారిటీగా బోధపడినందువలన లేదా అర్థం కానందువలన ఉండొచ్చేమో అని అంటున్నాను. తర్వాత పాయింట్ చూసిన తర్వాత మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. 21వ వచనంలో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట మీరు వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, ఆయన నామము నా నామము ఆయనకున్నది అంటాడు. అంటే ఈ యొక్క దూతకి ఎవరి యొక్క నామం ఉన్నది? తండ్రి అయిన దేవుని యొక్క నామం ఉన్నది అంటాడు.
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. ఏలైనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, కనానీయులను, హివీలను, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను అనేటువంటి స్టేట్మెంట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క వచన భాగాల్లో మరి ఇక్కడ పరిశుద్ధాత్మ క్రియ చేశాడా, లేకపోతే యేసుక్రీస్తు క్రియ చేశాడా అనే విషయానికి వచ్చినప్పుడు మనకి కొంత అర్థం చేసుకోవడానికి క్లారిటీ కనబడట్లేదు. సరే, కొన్ని వచనాలు మనం చూసిన తర్వాత దాన్ని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం అండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఈ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణము మాత్రము నేను మీ నడుమకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలం చేస్తున్న గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పుమనెను. రైట్, ఇక్కడ ఒక జటిలమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. అదేంటి అంటే, నీవు ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చినటువంటి ప్రజలను బయలుదేరి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి నీ సంతానముకి ఇచ్చేదనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి లేచిపోండి అని మాట్లాడాడు దేవుడు. వారికి ఇవ్వబడిన దేశం ఏంటి అనే విషయం మనకు తెలుసు. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఆ దేశం ఏంటంటే కానాను దేశం. అది ఎవరికి వాగ్దానం చేయబడింది? అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క చేయబడినటువంటిది, వారి సంతానానికి చేయబడినటువంటి వాగ్దానం. అప్పుడు నేను మీరు వెళ్ళేటువంటి క్రమంలో నా దూతను పంపుతాను అంటున్నాడు దేవుడు. ఆ దూత ఎవరు? మేబీ జీసస్ అయి ఉండొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఉండొచ్చు అనే పదం మాట్లాడుతున్న గమనించండి. ఖచ్చితంగా జీసస్ అని చెప్పి నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు అయి ఉండొచ్చు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను నీకు ముందుగా నా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను అని అన్నాడు. ఎవరి ద్వారా? తన దూత ద్వారా. మీరు ఎలాంటి ప్రజలట? ఇశ్రాయేలీయులు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. ఒకవేళ నేను మీతో వచ్చినట్టయితే ఏం జరుగుతుంది? మిమ్మల్ని త్రోవలో సంహరించదనేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాల్లో మోషేతో దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం చూడొచ్చు. ఒక సందర్భంలో మాట్లాడతాడని వాళ్ళు ఏం చేశారంటే, మోషే గుట్ట మీదకి పోయి, అంటే పర్వతం మీదకి పోయి 40 పగుళ్ళు 40 రాత్రులు రాకుండా ఉంటాడు. ఉండేసరికి మనం నడిపించినట్టు మోషే ఏమైనా మనకు తెలియకపోయినాం కాబట్టి మనం ఒక నాయకుడిని నేర్పించుకుని మనం తిరిగి మళ్ళా ఐగుప్తుతో పోదామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, అహరోను దగ్గర ఒక దూడను చేయించుకుని దాన్ని సాగిలపడతారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు మౌనంగా ఉండు, నీ జనంలో ఒక దెబ్బకు మొత్తేసి మళ్ళా నీ ద్వారా నేను సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దేవుడు అంటాడు. అన్నప్పుడు మోషే బ్రతిలాడి, అయ్యా అలా వద్దు,
జనుల్ని ఐగుప్తులో నుంచి కణంలోని ప్రవేశింపజేయలేక దేవుడు వారిని అరణ్యంలో చంపేశాడు అని చెప్పి అన్యజనులు అనుకుంటారు. కాబట్టి అలా చేయొద్దని చెప్పి బ్రతిమాలుతాడు మోషే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అనంటే, దేవుడు ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క అతిక్రమములను అతిక్రమణ చేత వారిని సంహరిస్తాడేమోనని చెప్పి ఆయన రాకుండా ఎవరిని పంపించాడు? తన దూతను పంపించాడు. ఆ దూతకు కూడా మీరు మర్యాద ఇవ్వాలి. ఆ దూతకు మీరు కోపం రేపవద్దు. ఆయన ఇళ్ళు చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రజలంటే ముందుగానే లోబడనున్న ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో ఒకవేళ నేను వచ్చినట్టయితే ఏం చేస్తాను? మిమ్మల్ని సంహరించదనేమో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం దీనికి సంబంధించి. 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుదాం. ఓకే, అదేంటంటే చెప్తానండి. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందుగా, బిఫోర్, చూడండి అక్కడ, బిఫోర్ ఈ కేమ్ టు ద ఎర్త్, ఆయన ఈ భూమి మీదకి రాకముందుగా ఆయనకి ఉన్నటువంటి శక్తి, అధికారములు ఎవరు, కారణం ఎవరు అనేటువంటి అంశం కింద ఆయన అరణ్యములో ఏ ఏ విధాలుగా నడిపించబడ్డాడు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇప్పుడు అదే నేను అదే చూస్తున్నా. పాత నిబంధనలో ఇప్పుడు ఇశ్రాయేల్ బండ రూపంలో వారిని వెంబడించినట్టు ఆయన ఎవరంటే క్రీస్తు అని చూపించాడు కదా. అదే విధంగా కొన్ని సందర్భాల్లో ఆయన దూత రూపంలో, దూతగా వారి మధ్య నడిపించబడ్డాడని చెప్పేటువంటి అంశాలను చూపిస్తున్నాం. అక్కడ పరిశుద్ధాత్మ అని చెప్పి కొంతమంది అనొచ్చు బహుశా, లేకపోతే మిఖాయేలుని అనొచ్చు కొంతమంది ఒకవేళ. కానీ ఇక్కడ ఈయన ఎవరు అనే విషయాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు అక్కడ నడిపించినప్పటికి కూడా, అంటే అరణ్యంలో ఆయన వారి మధ్య నడిపించబడినప్పటికి కూడా ఆయన నడిపించింది ఎవరు, ఆయన ఉపయోగించుకున్నది ఎవరు అనేది పాయింట్. ఆయన వెనుకున్న శక్తి ఎవరు, ఆయనకు మూల కారణం ఎవరు అనే అంశాన్ని చూస్తున్నాం. సరిపోతే మనం 32వ అధ్యాయము 13-14 వచనం చదువుదాం. 32వ అధ్యాయము నిర్గమకాండము 13. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి, నేను చేసిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితను నేను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇది దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసినట్టు ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి వీరిని సంహరించకుండానే ఆ యొక్క వాగ్దానం చేయబడిన భూభాగానికి వారు నడిపిస్తున్నాడు అని చెప్పబడినటువంటి సందర్భం. అయితే దీన్నే మనం కంటిన్యూగా చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక దూతను గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 63:9 చదువుదాం. యెషయా గ్రంథము 63. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఇక్కడ ఇశ్రాయేలుని వెంబడించి వారు నడిపించి వారి కొన్ని సందర్భాల్లో మోషేకి కనబడినటువంటి ఆయన ఎవరు అనే విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు అది తల్లి అయిన దేవుడు అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఏ మానవుని ఎప్పుడును, ఏ నరుడును ఎప్పుడును దేవుణ్ణి చూసి ఉండలేదు. ఈరోజు ఎవరైనా చూసామని చెప్పుకునే వారంతా
లేఖనానుసారమైనటువంటి స్టేట్మెంట్ కాదనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అప్పుడు ఇక్కడ మరి ఎవరు వారిని వెంబడించుంటారు? ఎవరు వారి యొక్క బాధల్లో నుంచి వారిని రక్షించుంటారు? ఎవరు వారిని బండ రూపంగా వెంబడించుంటారు? ఆ తర్వాత అక్కడ ఆ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు 4వ వ్యక్తిగా వారి మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరు? ఇలాంటి విషయాలను చూసినప్పుడు అది ఒకటే మనకు ఆన్సర్ దొరుకుతున్నది. అది యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం చూస్తాం. కొన్ని ఇంకా ఆధారాలు మీకు రావాలంటే కొన్ని వచ్చిన ముందుకు పోవాలి. సరే, ఇక్కడ వారి యొక్క పూర్వదినములన్నిటిను ఆయన వారిని మోసుకొని వచ్చిన అని చెప్పబడింది. చూడండి, మరలా ఈ యొక్క సన్నిధోత ఏం చేశాడంటే ఇశ్రాయేలును వారి యొక్క శత్రువుల చేతుల నుంచి వారు రక్షించాడనే విషయాన్ని మనం చూడొచ్చు. కీర్తనలో 110వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నట్లయితే ఇక్కడ దావీదు యొక్క ప్రభు ఎవరు, మరి మరొక ప్రభు ఎవరు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. రైట్. ఇక్కడ అనేక మంది ఏమనుకుంటారంటే పాత నిబంధనలో మరి యెహోవా అనేటువంటి పదము యేసుక్రీస్తుకు మాత్రమే ఉపయోగించబడింది అనేటువంటి విషయాల్ని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఇద్దరు ప్రభువుల గురించి చెప్పబడింది. మీరు అదే స్ట్రాంగ్స్ లో చూసినట్లయితే చూడండి, ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్. లార్డ్ అంటే ఫస్ట్ లార్డ్ ఏంటంటే, ఫస్ట్ లార్డ్ ఎవరంటే యెహోవా, ద ఎగ్జిస్టింగ్ వన్ అని చెప్పండి. ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్. ఇక్కడ ఇంకొక లార్డ్ ఎవరంటే 113 స్ట్రాంగ్స్ నెంబర్ చెప్పండి దానికి. ఇక్కడ ఎవరంటే అడాన్ అని చెప్పండి. ఈ యొక్క అడాన్ అంటే ఏమిటంటే ఇది ప్రభువే. ఈ యొక్క అడాన్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ వన్, యజమానుడు, మాస్టర్, లార్డ్ అని చెప్పబడింది. అప్పుడు ఈ యొక్క ప్రభు ఎవరంటే దావీదు యొక్క ప్రభు. నా ప్రభువుతో దావీదు మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఇది. దావీదు యొక్క ప్రభు ఎవరు? యెహోవా దేవుడా, యేసుక్రీస్తా? కన్ఫ్యూజన్ గా ఉంది ఏమన్నా సోదరులారా? దానికి క్లియర్ చేసుకోవాలంటే మత్తయి సువార్త 22 పోదాం మనం. మత్తయి సువార్త 22 43 నుంచి 45 వచ్చిన చదువుదాం. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయన ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయన ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవరినూ మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఇక్కడ పరిచయంతో యేసుక్రీస్తు గురించినటువంటి వాదన, యేసుక్రీస్తు యొక్క వాదన జరుగుతున్నది. ఏమని చెప్పబడింది అంటే, క్రీస్తుని గురించి మీకేం దోస్తున్నది? ఆయన ఎవరి కుమారుడు అని చెప్పి వారిని అడిగాడు. ఏది 42లో వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారుడు అని చెప్పి రిప్లైగా చెప్పారు. 43లో అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదం కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన్ని ప్రభువుని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు అని అంటాడు. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు? దావీదునికి ప్రభు అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఏ అర్థంతో? ఇప్పుడు దావీదు కుమారుడుగా ఫిజికల్ గా మనం చూస్తాం యేసుక్రీస్తు. కానీ ఇక్కడ దావీదు యేసుని ఏమంటున్నాడు? తన ప్రభువు అంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ యేసుక్రీస్తుకి ఏ విధంగా దావీదు ప్రభు అవుతాడు? దావీదుకు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రభు అవుతాడు
అంటే ఈ యొక్క సబ్జెక్ట్ మీకు కొంత టిపికల్ గానే ఉంటుందని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇదేంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందుగా ఆయన గురించి మనకి ఏ విధాలుగా చెప్పబడింది అంటే, ఒకటి బండ రూపంలో చెప్పబడింది. రెండోది పాత నిబంధనలో మనం చూసినట్టు ఈ వచనాలన్నిటిలో కూడా సన్నిధి దూతగా చెప్పబడింది. లేక వారిని వెంబడించినట్టు దూతగా చెప్పబడి ఉన్నది. అంతేగాని వీటన్నిటిలో కూడా మరి ఆయన్ని ఉపయోగించుకున్నది లేదా ఆయన నడిపించింది ఎవరు అనే విషయాన్ని చూసినప్పుడు అది తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా యేసునకు సొంత అధికారం లేదు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. అప్పుడు ఈ యొక్క ఇద్దరు ప్రభువులు కూడా సమానమైన వారేనా? ఇక్కడ దావీదు ప్రభు అని చెప్పబడింది, ప్రభు నా ప్రభుత్వం అని చెప్పాడు కదా కీర్తన గ్రంథం 110లో. అప్పుడు చెప్పబడిన మొదటి ప్రభు ఎవరు? యెహోవా అని మనం అర్థం చేసుకుంటున్నాం. రెండో ప్రభు ఎవరు? యేసు అని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు ప్రభువులు కూడా సమానులేనా? సమానులు అవుతారండి? ఇద్దరు సమానులు కాలేదు. ఎవరైనా ఒకరు ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు అంటే యేసుక్రీస్తు యొక్క భూలోకానికి రావడానికి ముందుగా ఆయన గురించి మనకి ఈ విధాలను మాత్రమే చెప్పబడి ఉన్నది. ఆయన వారిని ఆత్మ సంబంధంగా వెంబడించినట్టు ఒక వ్యక్తిగా లేదా బీయింగ్ గా మనం చూస్తున్నాము. 4వ పాయింట్ దేవుని చిత్తం అంటే రేపు మనం చూద్దాము. ఆ 4వ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న కాలంలో the source of Jesus power and authority while he was on the earth. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి అధికారములకు మూల కారణం ఏంటి అనే విషయాలు మనం రేపటి క్లాస్ లో చూద్దాం. అంటే గమనించండి, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఏ అద్భుతమైతే చేశాడో, ఏ సూచక్రియ అయితే చేశాడో, ఏ మహత్కారం అయితే చేశాడో, ఏ మరి దెయ్యాలను వెలగొట్టాడో, లేదా ఏ విధమైనటువంటి కార్యాలు ఆయన చేశాడో, చేసిన ప్రతి చోట కూడా ఎవరి యొక్క శక్తి అధికారము ఆయన ఉపయోగించుకొని చేశాడు అనేది రేపటి వచ్చిన పాఠం అనేది కొంచెం క్లియర్ గా ఉంటుంది మనకి. ఈరోజు నేనే ఒప్పుకోగలుగుతున్నాను, ఆ యొక్క పాఠాలు కొంచెం కఠినంగా ఉన్నాయనేది మనకు అర్థమైంది. ఎందుకు అంటే ఆయన ఈ భూమి మీద రాకముందు ఆయన గురించి ఏ విధంగా చెప్పబడింది అనే విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేశాం. ఈరోజు రేపు క్లాసుల్లో ఒకవేళ మనకు అది క్లియర్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రభు చిత్తం అయితే అంతవరకు మనం ఓపిక చేద్దాం. ఓపికతో నెట్టిన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క తరగతిని మరి అధ్యక్షుడి వారికి అప్పగిస్తున్నాం.